పొట్ట తిండి, రోటీ కపడా మకాన్ మనం ముట్టలేం, మనకు తెలియదు. ఇదే కుటుంబం 1960లో బతకాలంటే ఇంటి ఖర్చు 100 రూపాయలు అయ్యి. ఇదైతే మన పెద్దలు చెప్పేవాళ్ళు 100 రూపాయలు వస్తే అంగడి సామాను మంచిగా వచ్చేదని. ఇదే కుటుంబము 1980లో బతకాలంటే ఇంటి ఖర్చు 1000 రూపాయలు అయ్యి. 2000 లెక్కల ప్రకారం తీసుకుంటే 10,000 లేనిది ఏ సంసారాలు సాగుతలేవు. వాస్తవా కాదా? 10,000 లేని ఫ్యామిలీలు కూడా బతుకుతున్నాయి కదా సార్. అంటే ఎన్ని బాధలు అనుభవిస్తూ బతుకుతున్నారో చుట్టుపక్కల చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ 40కి 60కి 20 ఏళ్ళ గ్యాప్ ఉంది, ఒక 0 పెరిగింది. 60కి 80కి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది సార్? 20 సంవత్సరాలలో ఇంకో 0 పెరిగింది. 80కి 2000కి 20 ఏళ్ళ గ్యాప్ ఉంది, ఇంకో 0 పెరిగింది. నిజమంటారా అబద్ధమంటారా? చెప్పాలి. నిజమే. ఇదే లెక్క ప్రకారం 2020కి 20 ఏళ్ళ గ్యాప్లో ఒక్క 0 పెరిగితే ఎంత అవుతుంది సార్? 1,00,000 రూపాయలు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా పెరుగుతుంది. నేను పెంచుతున్న 0 కాదు. చారానున్నకి పెట్టే రూపాయి ఉంది, రూపాయి ఉన్నది 2 రూపాయలు కావాల్సిందే, లేదంటే ఆర్థిక మాన్యం చాలా దెబ్బతింటుంది. 0 అయితే పెరిగింది, నీ ఇన్కమ్ ఏమన్నా పెరిగిందా? ఈడ కూర్చున్నళ్ళల్లో మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి సార్, నెలకు నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా సార్ అంటే దండం పెట్టి పో సార్, నీకు వ్యాపారం వద్దని నేనే చెప్తా. వస్తలేదు సార్ అంటే ఒక అవకాశం వచ్చింది, వాడుకుంటే తప్పేముందనో మిత్రుడిగా సలహా ఇస్తున్నా. ఒక సామాన్య మానవులకే, మిడిల్ క్లాస్ వాళ్ళకే, మధ్యతరగతి వాళ్ళకే బతకాలంటే ఈ రోజుల్లో నెలకు లక్షల్లో ఖర్చు వస్తుంటే మాలాగా లగ్జరీగా బతికే వాళ్ళ బతుకులకు ఎంత కావాలని ఆలోచనలు వచ్చి ప్రపంచ ధనికులకి అర్థమయ్యి గంటకు 90 కోట్లు, గంటకు 90 కోట్లు సంపాదించే అంబానీకి అర్థమయ్యి సిగ్గుపడకుండా, మోమాటలు లేకుండా బలుపు ఏమన్నుంటే బంద్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏ టైం ఏమవుతుందో, కరోనా వచ్చి నాకు పాఠం కాదు గుణపాఠాన్ని నేర్పింది, ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము కొత్తిమీర కట్టలు, కోడిగుడ్లు, రిలయన్స్ ప్రెస్ అండ్ రిలయన్స్ కూరగాయలను అమ్ముతున్నాడు. టాటా అతనికి ఏమైనా తక్కువైందా? నీళ్ళ ప్యాకెట్ల ద్వారా, ఉప్పు ప్యాకెట్ల ద్వారా, గుండు పిన్నుల ద్వారా సంపాదిస్తుంటే ఒకటే ఇన్కాన్ని పట్టుకొని ఎందుకు ఏలాడుతున్నాం? సీరియస్ స్టార్స్, క్రికెట్ స్టార్స్ కోట్లు వచ్చినా కూడా అడిషనల్ ఇన్కమ్ కోసమని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఒక కోటీశ్వరుడే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తే నువ్వు నేను ఆలోచిస్తే తప్పేంటి? మహేష్ బాబు ఉన్నాడు, థమ్స్అప్ తాగి గుట్ట మీదకి వెళ్ళి గుట్ట మీదకి దుక్కుతాడు. మనం తాగితే దుక్కుతామా? పచ్చబోతాం. అది ఐశ్వర్య రాయి ఉంది, నా శరీర సౌందర్యం లక్స్ అంటది. లక్స్ వాడినందుకు అందంగా అయిందా? అందంగా నాకు ఆడిస్తుందా? అబద్ధాలు చెప్పి 1,00,000 కోట్లు సంపాదించడానికి వాళ్ళే సిగ్గుపడతలేనప్పుడు పచ్చి నిజాలు చెప్పి నీవు ప్రాజెక్ట్ అవుతూ నీ అనుకునే మిత్రులు ఎంతోమంది ఆర్థికంగా అల్లాడిపోతుంటే అవకాశం ఇచ్చి ఆదుకుంటే తప్పంటారా, పాపం అంటారా, మోసం అంటారా అర్థం చేసుకో అని చెప్తున్నా. నీవేమి పని లేకపోయినా చూస్తున్నాగానే 2040 వస్తుంది. అప్పుడు నీ ఆదాయం, నీ ఇన్కమ్ ఎంత పెరగాలి? 10 లక్షలు కావాలి. నిజంగా నీవు చేసే పనిలో 10 లక్షలు వచ్చేటట్లుంటే అదే పని చేసుకో. వస్తలేదంటే ఒక అవకాశం వచ్చింది, వాడుకో. అదృష్టం అనేది ఒకటేసారి తలుపు తడుతుందంట, దురదృష్టం అనేది తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుందంట. ఇప్పటికే నీకు 20,000 అయిపోయింది, ఎప్పుడు తీస్తావు చెప్పు తలుపులు అని అడుగుతాను. ఈ బిజినెస్ నువ్వు తప్పించుకున్నా, నేను తప్పించుకున్నా, ఎవడో కూడా చేస్తాడు, సక్సెస్ అవుతాడు, నో ప్రాబ్లం. నీవు నేను తప్పించుకున్నంత మాత్రాన ఈ లక్షలు అనే ఖర్చుల నుంచి తప్పించుకుంటామా? మనం తప్పించుకున్న మన పిల్లలు తప్పించుకుంటారా? అవకాశం ఉండి వాడుకోకుండా పోతే మన పిల్లలకు పాపం చేసిపోయిన వాళ్ళం అవుతాం. ఎన్నో సార్లు తిట్టుకున్నాం. మా తాత గట్ల చేసింది గిట్లు ఉండకుంటి, మా నాయన గట్ల చేసింది గిట్లు ఉండకుంటి. తెలిసో తెలియక వాళ్ళు తప్పు చేసిండ్రు, తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడితే తప్పేందన్నది నా ప్రశ్న. ఒక్కసారి గుర్తు చేసుకున్న మిత్రమా, పిల్లలంటే గుర్తొస్తుంది. ఎంత బీదవాడైనా నాలేక నా పిల్లలు బతకకూడదని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. మంచి కాన్సెప్టే. 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు. 2 నిమిషాలు. మంచి కాన్సెప్టే. ఈ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటారా శ్రీకాంత్ సార్? వస్తాయా పిల్లలకు? మీ పిల్లలకు కాదు, మా పిల్లలకు కూడా రావు. చాలా మంది అంటారు నా పిల్లలు మంచిగా చదువుతారు, నౌకరు వస్తుంది. ఏం చదివినా నౌకరు రాదు, ఎందుకంటే ఇది కాంపిటీషన్ ప్రపంచం.
మొన్న కానిస్టేబుల్ పోస్ట్, ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టుకు పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు వచ్చారు బయట ఉద్యోగాలు లేక. నీవే ఇంత ఇబ్బంది పడుతుంటే నీకేం ఉద్యోగం వస్తలేదంటే నీ పిల్లగాడు ఎల్కేజీ యూకేజీ నర్సరీ డిగ్రీ వచ్చే వరకు 25 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా? కాంపిటీషన్ పక్కకు కడితే టెక్నాలజీ పెరుగుతుంది మనుషులకు పని లేకుండా. ఏం టెక్నాలజీ సార్ అంటే, ఒకప్పుడు 200-300 మంది కూలీలు చేసిన పని ఓ జేసీబీ వచ్చి చేస్తుందంటే 300-400 కూలీలు చేసే పని ఒక యంత్రం చేస్తుంది. 300-400 కూలీల పొట్టలు కొట్టింది ఓ యంత్రం వచ్చి. కొన్ని 100,000 టైపు మిషన్లు చేసే పని కంప్యూటర్ చేస్తుంది. కొన్ని లక్షల కంప్యూటర్లు చేసే పని రోబోలు చేస్తున్నాయి. నా పిల్లల సర్టిఫికెట్ల కోసమే చదివిస్తున్నావు కానీ జాబు రావని నీకు ముందే అర్థమవుతుంది కాబట్టి ఆస్తిని సంపాదించి పెడితే హాయిగా బతుకుతారు కదా, ఎందుకు ట్రై చేయకూడదు అన్నది నా ప్రశ్న. బద్ధకం మొదలై, బద్ధకం అనేది నీ భవిష్యత్తుకు సమాధి వంటిది. చాలామంది నా సబ్జెక్ట్ వింటుంటే సెల్లు గెలుపుతున్నారు. జనరల్గా పెళ్లి కాని వాళ్ళు ఇట్లాంటి ఫంక్షన్ జరుగుతుంటే వస్తే ఏం జరుగుతుంది, పెళ్లి కూతురు ఎలా చేసుకోవాలి, పెళ్ళి పిల్లలు అయితే మ్యారేజ్ సరే బర్త్డేనో తొట్టెల పండుగ వస్తే ఇలా డెకరేషన్ ఉండాలని ఫీల్ అవుతారు. ఈ వ్యాపారంలో వస్తుంటే ఏం ఫీల్ వస్తుంది అంటే, పని బాట చేయకుండా చెల్లు గెలుపుకుంటా చిరంజీవి నా చిన్నమ్మ కొడుకు అయితే బాగుండే, ఐశ్వర్యరాయ్ నా అత్త కూతురు అంటే బాగుండే అని కలలు కనే బదులు నీ ఇంటికి చిరంజీవి నీవే ఎందుకు రాకూడదు అన్నది నా ప్రశ్న. చిరంజీవి అంటే గుర్తొస్తుంది సినిమా రంగం నుంచి కదా పైకి వచ్చాడు. బాలకృష్ణ పైకి వచ్చిందంటే బ్యాక్ సౌండ్ ఆయనోడు, వెంకటేష్ కోళ్ళు ఆయనోడు, చిరంజీవి మహేష్ బాబు కోళ్ళు ఆయనోడు, బాలకృష్ణ కోళ్ళు ఆయనోడు. చిరంజీవి ఒక్కడే స్వయం కృషితోటి పైకి వచ్చి సక్సెస్ కావడం వల్ల వాళ్ళ వంశంలో పేదవాళ్ళు అనేటోళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. అన్న పిల్లలు, అక్క పిల్లలు, బావ పిల్లలు, బామర్ది పిల్లలు ఎప్పుడు పుట్టినా ఆడపిల్లలు పుడితే హీరోయిన్లు అవుతారు, మగ పిల్లగాడు పోతే హీరో అవుతారు. అట్లీస్ట్ యాంకర్స్ అన్న అవుతున్నారు. నా పిల్లలు హీరోలు హీరోయిన్లు కాకపోవచ్చేమో, హీరోయిన్లాక బతుకుతారని గుర్తు చేస్తున్న. ఇన్కమ్ సంపాదిస్తే ఆ రోజు చిరంజీవి ఒక్కడు నీవు కోటీశ్వరుడు అయితే నీ వంశమే కోటీశ్వరులు అవుతారు. చిరంజీవిని ఒక్కడు ప్రూవ్ చేసుకోడు. హీరోగా నిలబడడం వల్ల 9-8 మంది హీరోలను తీసుకొచ్చిండు వాళ్ళ ఫ్యామిలీలో. ఆ రోజు చిరంజీవిని ప్రూవ్ చేసుకోవడానికి ఆ దేవుడు సినిమా అవకాశం ఇస్తే అదే దేవుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ADMS అనే అవకాశం ఇచ్చాడు. ఎందుకు వాడుకోవద్దు అన్నది నా ప్రశ్న. ఒక్కసారి గుర్తు చేద్దాం మిత్రమా, అవకాశాలు ఎవరి ద్వారా వస్తుందో ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో లాస్ట్ రీజన్ చెప్పి క్లోజ్ చేస్తారు. 2 నిమిషాలు. బోరు కొడుతుందా? 2 అంటున్నాడు, మా ఊరు చంపుతున్నాడేమో ఆయన అంటారు. అయ్యా ఇది ఒక్క సబ్జెక్ట్ వింటే నిద్ర పట్టదు. చెప్తా సరే